హలో అండి. నమస్తే. పెసరట్టు పల్లి చట్నీ చాలా మంచి కాంబినేషన్ కదండీ! సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసుకొని, కొద్దిగా మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. నేనిక్కడ రాత్రంతా నానబెట్టుకున్న పెసరపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనం కొద్దిగా సోడా ఉప్పును వేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. పెసరట్టులో హై ప్రోటీన్, ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పుట్నాల పప్పును, పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించిన పప్పుల్ని, అలాగే పచ్చిమిర్చి, చింతపండు, 2 వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి మనం మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ తాలింపు కోసం ముందుగా కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు తాలింపుని మనం చట్నీలోకి మిక్స్ చేసుకోవాలి. టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస కోసం ఒక పాన్ తీసుకుందాం. పెనం వేడైన తర్వాత మనం దోస వేసుకోవాలి. దోస కొద్దిగా కాలిన తర్వాత మనము కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని దోసను కొద్దిగా కాలనిద్దాం. అంతేనండి, వేడి వేడి దోస రెడీ అయిపోయింది. ఇంకా మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్, తెలుగు రుచుల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దోసని తిప్పుకొని సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.